ఆంధ్రాలో జీఎస్టీ పతనానికి సంబంధించినటువంటి వార్తని ఎట్టకేలకు వేశారు, లోపల పేజీలో వేశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. నవంబర్ నెలలో రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల ఆదాయం తగ్గిందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబు వెల్లడించారు. నవంబర్లో నికర జీఎస్టీ 2697 కోట్లు వసూలు కాగా గతేడాది నవంబర్లో సాధించిన ఆదాయం కంటే ఇది 4.6% తక్కువ. ఆటో రంగం, సిమెంట్, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్, పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులపై రేట్లు తగ్గడం వల్ల నవంబర్లో జీఎస్టీ ఆదాయం తగ్గింది. పెట్రోలియం అమ్మకాలు, లిక్కర్పై వ్యాట్, వృత్తి పన్ను, జీఎస్టీ కలిపి మొత్తం నవంబర్లో 4124 కోట్లకు పైన పన్ను ఆదాయం వసూలైంది. గతేడాది వసూలైన ఆదాయం కంటే 3.17% తక్కువ. ఎస్జీఎస్టీ 7.35% మేర తగ్గి 1109 కోట్లకు పరిమితమైంది. ఐజీఎస్టీ సెటిల్మెంట్ కూడా 1583 కోట్లకు తగ్గింది. గతేడాది నవంబర్లో వచ్చినటువంటి ఐజీఎస్టీ కంటే ఇది 2.57% తక్కువ. మోందా తుఫాను కారణంగా పెట్రోలియం అమ్మకాల ఆదాయం తగ్గింది. గత నవంబర్ కంటే 1.06% తగ్గి 1306 కోట్లు వసూలైంది. లెక్కర్పై వ్యాట్ ఆదాయం 4.82% మేర తగ్గింది. గత నవంబర్లో 74 కోట్ల వ్యాట్ వసూలు కాగా ఈ నవంబర్లో అది 70.4 కోట్లకు పడిపోయింది. వృత్తి పన్ను వసూలు గత ఏడాది నవంబర్ కంటే 46.22% పెరిగి 43 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణ అమల్లోకి వచ్చిన విషయం తెలిసింది. అయినప్పటికీ అక్టోబర్లో దసరా, దీపావళి కారణంగా జీఎస్టీ ఆదాయం పెరిగింది అన్నట్టుంది. అంతా బాగానే ఉంది, కానీ మరి తెలంగాణ ఎట్లా పెరిగింది, మహారాష్ట్ర ఎట్లా పెరిగింది? అక్కడ కూడా ఇంతే కదా లెక్క. ఆంధ్ర వరకు స్పెషల్ కాదు కదా. అంటే ఇక్కడ లాజికల్ చేంజింగ్ అనమాట.